హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1218కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచక మొదలెట్టేద్దాం. కొంచెం గొంతు బాగాలేదు, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. బాగా గొంతు జలుబు అయితే చేసేసింది. సో మొదటి నుంచి చూస్తే మనకి బ్లోటెడ్ బ్యాటరీకి సంబంధించింది అనమాట. సో ఇది మధ్యప్రదేశ్లో అయితే ఈ ఇష్యూ జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా, ఇది సోషల్ నెట్వర్క్లో హల్చల్ అయితే చేస్తుంది అనమాట. మొబైల్ ఫోన్స్లో కనుక చూస్తే బ్యాటరీస్ అనేవి ఉబ్బుతూ ఉంటాయి. సో చాలా మంది దాన్ని పెద్దగా పట్టించుకోకుండా అలాగే వాడేస్తుంటారు. బ్యాటరీ బ్యాకప్ రాపోయినప్పటికీ ఛార్జింగ్ పెట్టి కూడా వాడేస్తుంటారు. సో మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇలా ఉబ్బిన బ్యాటరీస్తో మనం ఎప్పుడు మొబైల్స్ అయితే యూజ్ చేయకూడదు. ఎక్కువగా బ్లాస్టింగ్ అయ్యే ఛాన్సెస్ వీటికి అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒక సెల్ ఫోన్ షాప్లో ఈ కైండ్ ఆఫ్ ఒక బ్యాటరీ అయితే పేలినట్టుగా ఒక వీడియో అయితే బయటకు వచ్చింది. యాక్చువల్గా దాన్ని రీప్లేస్ చేయబోతున్నట్టున్నాడు అతను. సో సెల్ ఫోన్ షాప్లో సో అది వచ్చేసరికి ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యి మొత్తం ఫైర్ని అయితే క్యాచ్ చేసి ఈ వీడియో అయితే ఇప్పుడు హల్చల్ అయితే చేస్తుంది. సో ఎవరైనా సరే మీ మొబైల్ ఫోన్లో బ్యాటరీ అనేది ఉబ్బింది అని తెలిస్తే వాడమాకండి, రీప్లేస్ చేయండి. అవసరమైతే పక్కన పడేయండి, కానీ అందులో ఛార్జింగ్ పెట్టి అసలు వాడమాకండి, బ్యాటరీ బ్యాకప్ రావట్లేదని. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి అమెజాన్ ఒక కొత్త ఫీచర్ని అయితే టెస్ట్ చేస్తుంది అనమాట. అమెజాన్ యాప్లో ఇది ఏం ఫీచర్ అంటే టిక్ టాక్ స్టైల్లో మనకి ఫీడ్ని అయితే వీళ్ళు అందించాలని చూస్తున్నారు. ఏదైనా ఒక ప్రోడక్ట్ ఉందంటే ఆ ప్రోడక్ట్ మనం రివ్యూస్ చదువుకుంటూ ఉంటాం. ఇకపై నుంచి అక్కడే మనకి టిక్ టాక్ కైండ్ ఆఫ్ ఫీడ్ కూడా అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఆ ప్రోడక్ట్స్ తాలూకా ఆ వీడియో ఫుటేజ్ అనేది 1 minute వీడియో ఫుటేజ్ ఏమో ఎవరైనా పోస్ట్ చేయొచ్చు, లేకపోతే సేలర్ అయినా పోస్ట్ చేయొచ్చు. సో అక్కడ నుంచి మనం దానికి సంబంధించిన రివ్యూ కూడా తెలుసుకొని మనం ఆ ప్రోడక్ట్ని అయితే మరింత అర్థం చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇటువంటి ఫీచర్ని అయితే ఇప్పుడు అమెజాన్ టెస్ట్ చేస్తుంది. త్వరలో ఈ ఫీచర్ అనేది మనకి అమెజాన్ యాప్లో రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇది ఇండియాలో కూడా తీసుకొస్తారో లేదైతే చూడాలి. ఇంకెందుకు, ఇంకా మేము ఇక దుకాణాలు సర్దేసుకోవాల్సిందే. రివ్యూలు కూడా అక్కడే వచ్చేస్తుంటాయి. ఇక జనాలు కూడా అక్కడే చూసుకుంటారు ప్రోడక్ట్ని. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ గెలాక్సీ S8 ఈ మొబైల్ లాంచ్ అయ్యి ఇప్పటికి 5.5 సంవత్సరాలు అయితే అవుతుంది. లాస్ట్ ఇయర్ అనుకుంటా మే నెలలో ఈ మొబైల్కి అప్డేట్ అంటే సాఫ్ట్వేర్ సపోర్ట్ అనేది శాంసంగ్ అయితే డిస్కంటిన్యూ చేసేసింది, అఫీషియల్గానే అనౌన్స్ కూడా చేసింది. అయినప్పటికీ ఇప్పుడు మళ్ళీ శాంసంగ్ ఈ S8కి ఒక కొత్త అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేసింది అనమాట. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి GPS ఇష్యూ అయితే ఉన్నదంట. దాన్ని బగ్స్ని ఫిక్స్ చేస్తూ వీళ్ళు కొత్త అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేశారు. సో మంచి విషయం అని చెప్పుకోవచ్చు. మొబైల్స్ అమ్మేసామా, చేతులు దులుపుకున్నామా లేకుండా సపోర్టు పీరియడ్ అయిపోయినప్పటికీ మళ్ళీ వీళ్ళు సాఫ్ట్వేర్ సపోర్ట్ని అయితే అందియడం మంచి విషయం. శాంసంగ్ ఇలాగ అన్ని కంపెనీలు ముందుకెళ్తే సేల్ రేట్ అనేది దాని అంతటా అదే పెరుగుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి కౌంటర్ పాయింట్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనకి ఇయర్ Q2లో స్మార్ట్ వాచెస్ ఏవైతే ఉంటాయో లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే మనకి ఇయర్ టు ఇయర్ 312% సేల్స్ అయితే ఎక్కువగా మన ఇండియాలో జరిగినట్టుగా తెలుస్తుంది అనమాట. సో చాలా మంది స్మార్ట్ వాచెస్ అయితే విపరీతంగా కొంటున్నట్టుగా అర్థమవుతుంది. లాస్ట్ ఇయర్ రియల్మీ రేస్లో ఉంటే ఈ ఇయర్ రియల్మీ లేదు అసలు. ఆ ప్లేస్లో డీజో అయితే మనకి ప్రత్యక్షమైంది. మనకు ఆన్లైన్ మార్కెట్ని ఎక్కువగా నాయిస్ బోట్ అలాగే ఫైర్ బోల్ట్ ఆక్యుపై చేసినాయి అనమాట. నెంబర్ వైరీగా చూసుకుంటే ఆఫ్లైన్ మార్కెట్ కూడా వీళ్ళు ముగ్గురే ఆక్యుపై చేశారు. కానీ ఆఫ్లైన్ మార్కెట్లో ఎక్కువగా ఫైర్ బోల్ట్ ఉంది, సెకండ్ ప్లేస్లో నాయిస్ ఉంటే, థర్డ్ ప్లేస్లో బోట్ అయితే కనిపిస్తుంది. సో ఈ మూడు మార్కెట్ను బాగా అంచనా వేసి దానికి తగ్గట్టుగా వీళ్ళు ప్రోడక్ట్స్ని లాంచ్ చేయడమే వీళ్ళ సక్సెస్ కారణం అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి కియా రీసెంట్ డేస్లోనే మనకి EV6 అని చెప్పి ఒక వెహికల్ని అయితే లాంచ్ చేసిందిగా, ఎలక్ట్రిక్ కార్ని. సో ఆ కార్కి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ 150 kWh ఛార్జింగ్ స్టేషన్ని కేరళలో అయితే లాంచ్ చేసింది. 10 to 50% ఛార్జ్ అవ్వడానికి కేవలం 18 minutes పడుతుందని చెప్పి వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. అంటే కనీసం 200 kilometers వరకు అయినా మీరు డ్రైవ్ అయితే చేయొచ్చు. ఇలాగా మనకి మొత్తం ఇండియాలో 12 cities-లో 15 స్టేషన్స్ని అయితే వీళ్ళు ఏర్పాటు చేయాలని చెప్పి భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి వీళ్ళు టెస్టింగ్ అనుకుంటా. సో కొచ్చిన్లో అయితే స్టార్ట్ చేశారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి లెనోవా ఈరోజు చాలా ప్రోడక్ట్స్ అయితే లాంచ్ చేస్తుంది. అందులో ఎక్కువగా చూస్తే IoT డివైసెస్ అయితే ఉన్నాయి. ఇది కాకుండా ఒక ప్యాడ్ ప్రోని కూడా అయితే వీళ్ళు లాంచ్ చేశారు. ఇందులో సరికి మీడియాటెక్ డెమెన్సిటీ 1300T ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అలాగే కీప్యాడ్ సపోర్ట్ అలాగే పెన్సిల్ సపోర్ట్ కూడా అయితే వీళ్ళు తీసుకొచ్చారు. యాక్చువల్గా ఈ ట్యాబ్లెట్ అనేది మన ఇండియాలో లాంచ్ చేయలేదు. లెనోవో మన ఇండియాలో ట్యాబ్లెట్ని కూడా పెద్ద తీసుకురావట్లేదు. వీళ్ళు మోటోతో రీబ్రాండ్ చేసి తీసుకొస్తున్నారు. రీసెంట్ డేస్లో మనకి మోటో ట్యాబ్ G62 అనుకుంటా కదా లాంచ్ అయింది. సో అది కూడా లెనోవో ఫస్ట్ లాంచ్ చేసింది. సో దాన్ని రీబ్రాండ్ చేసి మోటోలో మన ఇండియాలోకి అయితే తీసుకొచ్చింది. సో ఈ ట్యాబ్లెట్ని కూడా మన ఇండియాలోకి మన మోటోలో రీబ్రాండ్ చేసి తీసుకొస్తుంది చూడాలి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Redmi A1 Plus IMEI డేటాబేస్లో అయితే స్పాట్ అయింది. రీసెంట్ డేస్లోని ఈ మొబైల్ మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా స్పాట్ అయిందని చెప్పి మనం మాట్లాడుకున్నాము. అది Redmi A1 అనుకుంటా, ఇది A1 Plus. సో ఇప్పుడు IMEI డేటాబేస్లో అయితే ఈ మొబైల్ స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. మీడియాటెక్ హెలియో A22 ఈ ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ రాబోతుంది. సో మరి ఏ ప్రైస్లో ఎప్పుడు తీసుకొస్తారో చూడాలి. ఇంతకుముందు వీళ్ళు ఈ రెడ్మీలో నెంబర్ తర్వాత ఏ పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఏ తర్వాత నెంబర్ పెట్టుకొని మళ్ళీ మొబైల్స్ని అయితే తీసుకొస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి జొమాటో బ్లింకిట్
ప్రింట్అవుట్ డెలివరీ సర్వీస్ని అయితే ఈరోజు లాంచ్ చేసిందనమాట. సో ఈ ప్రింట్అవుట్ డెలివరీ సర్వీస్ అంటే మనం ఎలాగైతే జిరాక్స్ షాప్కి వెళ్ళి మనం ప్రింట్అవుట్ తీసుకుంటామో అదే రకంగా మన డాక్యుమెంట్స్ని వాళ్ళు సబ్మిట్ చేస్తే వాళ్ళు ఫుడ్ ఎలా అయితే డెలివరీ ఇస్తారో అలాగైతే మనకి ఈ డాక్యుమెంట్స్ అవి ఏమైనా ఫొటోస్ ఉంటే ఏవైతే అవి డెలివరీ అయితే చేస్తారు. బ్లాక్ అండ్ వైట్ ప్రింట్అవుట్కి వచ్చేసరికి ₹9, కలర్ ప్రింట్అవుట్కి ₹19 అయితే ఛార్జ్ చేస్తున్నారు. డెలివరీ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి. అది ₹25 డెలివరీ ఛార్జెస్ ఉంటాయి. ఈ కాకుండా మళ్ళీ జీఎస్టీ, ఐఎస్టీ, ఈఎస్టీ అని చెప్పి ట్యాక్స్లు కూడా పైపెచ్చు ఇంకా ఉంటేనే ఉంటాయి. వీళ్ళు చెప్పేది ఏంటంటే అందరి ఇళ్లలో ప్రింట్అవుట్ ఉండదు. అలాగే అందరికీ జిరాక్స్ షాప్ దాకా అంటే బయటికి వెళ్ళి ప్రింట్అవుట్ తీసుకునే అంత టైం కూడా ఉండదు. కాబట్టి వాళ్ళ కోసం ఈ సర్వీస్ తెచ్చామంటున్నారు. అన్ని చోట్ల కాదు, ప్రస్తుతానికి వచ్చేసరికి ఈ సర్వీస్ కొన్ని సెలెక్టెడ్ మెట్రో సిటీస్లో వాటిలో అయితే వీళ్ళు ఈ సర్వీస్ని అయితే స్టార్ట్ చేశారంట. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి నాయిస్ ఎక్స్ట్రీమ్ బ్లూటూత్ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ అయితే ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేసింది. ఈ నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ ప్రత్యేకత ఏమిటి అంటే 100 అవర్స్ వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తాయంట. అలాగే స్టాండ్ బై టైం వచ్చేసరికి 500 అవర్స్ వరకు మీకు స్టాండ్ బై టైం అయితే ఇస్తుంది. IPX5 వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. 10mm డ్రైవర్ సైజ్ అయితే ఉంటుంది. ప్రైస్ చూస్తే వీళ్ళు ₹3,999 ప్రైస్ పెట్టారు. కామెడీగా ₹1,599 సేల్కి అయితే తీసుకొచ్చారు. సో ఓన్లీ మీకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలంటే 1,600 పెట్టి నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ తీసుకోవాలి, కానీ లేకపోతే మీకు ఇంకా బెటర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి కొంతమంది రీసెర్చర్స్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం మనకి iOSలో VPN రిలేటెడ్ ఇష్యూస్ అయితే 2 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తుంది. వీళ్ళు 2 సంవత్సరాల క్రితమే 2020లోనే వీళ్ళైతే ఈ VPNకి సంబంధించిన ఇష్యూస్ అయితే ఉన్నాయి. దీని ద్వారా మన ఐఫోన్లో రిమోట్లీ అటాక్ అయితే జరగొచ్చు అని చెప్పేసి వాళ్ళు అప్పుడైతే వార్న్ చేశారు. యాక్చువల్గా రీసెంట్ డేస్లో మనకి గవర్నమెంట్ కూడా వార్న్ చేసింది దీని మీదే. సో ఇంకా ఈ ఇష్యూస్ అయితే కంప్లీట్ అవ్వలేదు. రీసెంట్గా మనకి iOS 15.6.1 కూడా రిలీజ్ చేశారు. ఇందులో కూడా సెక్యూరిటీ ఫాల్ ఉందని చెప్పేసి వీళ్ళు ఆ అప్డేట్ని అయితే రోల్ అవుట్ చేశారు. అయితే ఇంకా ఈ ఇష్యూ అనేది మనకి iPhone 15.6లో ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. మీరు ఎవరైనా ఇంకా 15.6.1 అప్డేట్ చేసుకోకపోతే త్వరగా అప్డేట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ న్యూస్ మనకి వివో V25 5G వేరియంట్ మొబైల్ ఆగస్టు 25వ తారీఖున వీళ్ళు థాయిలాండ్లో లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ సంబంధించిన ప్రీ బుకింగ్లు అయితే అక్కడ ఆల్రెడీ తీసుకుంటున్నారంట. Dimensity 900 ప్రాసెసర్తో అయితే ఈ మొబైల్ వస్తుంది. రీసెంట్ డేస్లో మన ఇండియాలో V25 Pro మొబైల్ అయితే మన ఇండియాలో లాంచ్ చేశారు. V25 ఇంకా అయితే లాంచ్ చేయలేదు. ఆ మొబైల్ ప్రైస్ చాలా ఎక్కువ అయితే అయింది. మరి ఈ మొబైల్ కూడా మరి ఆ టైంలోపు మన ఇండియాలో కూడా ఏమైనా లాంచ్ చేస్తారో లేదో అయితే చూడాల్సి ఉంటుంది. అలాగే ఇందులోనే మరో మొబైల్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. V25e అనే పేరు మీద మరో మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారు. సో ఈ మొబైల్ సంబంధించి స్పెసిఫికేషన్స్ ఏం బయటకు అయితే రాలేదు, కానీ నేను అనుకోవడం ఇది MediaTek Dimensity 810 ప్రాసెసర్తో ఏమైనా ఈ మొబైల్ తీసుకొస్తారేమో అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించింది టెక్ న్యూస్ ఎలా చేశాను కూడా నాకే తెలియలేదు. అసలు ఓపిక కూడా లేదు, గొంతు కూడా మండిపోతుంది. సో అలాగే టెక్ న్యూస్ అయితే చేసేసాను. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.